ఒరేయ్, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టు ఆడది దేశాన్ని పరిపాలిస్తుందన్నారా? పరిపాలించింది. పెంగళి గారు చెప్పినట్టు లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం అన్నారా? లేచింది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మనకు కూడా అంటేటట్టుంది. మ్యాటర్ అంటే చెప్పురా సీదా. మ్యాటర్ ఏంటంటే వింట్రా, మనం వెళ్ళి ఈ టూర్ కి లీడర్ ఎవరు? శృతి. ఏంట్రా టూర్ కి శృతి వస్తుందా? సూపర్ అమ్మమ్మ. హరికథ గుళ్ళోనే వినాలి, బుర్రకథ పందిట్లోనే వినాలి, సినిమాలు థియేటర్లోనే చూడాలి. లవ్ మ్యాటర్ ప్రపోజ్ చేయాలంటే పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కావాలి. మనం వెళ్ళేది పాపికొండలకి. అక్కడికి వెళ్ళి నీ పాపాలన్నీ కడుక్కొని నీ మనసులో మాట అమ్మాయికి చెప్పు. నువ్వు నచ్చకపోయినా అక్కడున్న అట్మాస్ఫియర్కి అమ్మాయి టెంప్ట్ అయిపోద్ది, నీ కంప్ట్ అయిపోద్ది. సార్ అది నేను టూర్కి వస్తాను సార్. రానన్నావుగా. ఇప్పుడు వస్తానంటున్నా కదా. నేను తీసుకెళ్ళట్లేదు కదా సార్. తీసుకెళ్ళటం మీ బాధ్యత సార్. నా బాధ్యత నేను నిర్వర్తించాను. నువ్వు సద్వినియోగం చేసుకోకుండా వెళ్ళన్నావు. ఇప్పుడు వెళ్తానంటున్నాను కదా. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి అది టాయిలెట్ కాదు, టూరు. ఎవడైనా వెళ్ళకపోతే అప్పుడు చూద్దాంలే. మీరు వస్తున్నారా సార్? నాన్న, పైలట్ లేని ఫ్లైట్, కెప్టెన్ లేని షిప్, డ్రైవర్ లేని బస్సు నెవర్. కమాన్ గైస్, కమాన్ గెట్ ఇన్. రండి లేట్ అయిపోతుంది, రండి. గెట్ ఇన్ త్వరగా. నిన్ను రావద్దన్నానుగా. ఎవరైనా రాకపోతే రావచ్చు అన్నారుగా. ఎవరు రావట్లేదు? మధుగాడు రావట్లేదు. నాకు డౌటే. ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోండి. ఎక్కడున్నావురా? బాత్రూమ్ లో ఉన్నాను సార్. ఏంటి ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? ఫ్లష్ కొడుతున్నాను సార్. ఏంట్రా రాత్రి మధుగాడికి మందు పార్టీ ఇచ్చావా? అవును సార్. అందులో ఏం కలిపావు? మందులో ఏం కలుపుతాం సార్? 2 క్యూబ్స్ ఐస్, కొంచెం సోడా. అవి కాకుండా ఇంకేం కలిపావు? ఫ్రెండ్ కదా సార్, ప్రేమ అభిమానం. ఈ ప్రేమ అభిమానమే అక్కడ పొంగి పొర్లుతున్నాయి. టూర్కి రావడం కోసం ఇంతకు తెగిస్తావా? సార్, బస్సుకి డ్రైవరే కాదు కండక్టర్ కూడా అవసరమే. బండి ఆగ్రాయ్. కావాలంటే అలా ఉండొచ్చండి. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మన పాపికొండలు ఒకటండి. వాసు, ఇవన్నీ మేము నెట్లో చదివాం గానీ తెలియదు ఏమన్నా ఉంటే చెప్పు. మీరు ప్రదేశాల గురించి తెలుసుకుని ఉంటారండి, కానీ ఆ ప్రదేశాల వెనకాల ఉన్న ప్రమాదాల గురించి నాకే తెలుసండి. ప్రమాదాలేంటి? ఇక్కడ గోదావరి స్నానాలు అవుతుంటాయి. అవునా? మాకు ఈత వచ్చలే. మీకంటే మొసలకి ఇంకా బాగా వచ్చండి. మొసల్లా? యు మీన్ క్రొకడైల్? ఈ నీళ్ళల్లో మొసళ్ళే కాదండి, ఆ కనిపించే అడవిలో పుల్లు కూడా ఉంటాయి. అవి ఆకలి మీద ఉంటాయండి. అవును, మేము కూడా ఆకలి మీదే ఉన్నాం. తినడానికి ఏం ఏర్పాటు చేసావు? చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ అండి. మాకు ఓకే, కానీ ఇక్కడ ప్రకృతి ప్రేమికులు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి పప్పు, అప్పడం, పచ్చడి లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ గుట్టేంటి? ఏదదా? అది డేంజరస్ ఈలమ్మా. ఎప్పుడూ తడిగా ఉండి జారుతా ఉంటది. అక్కడి నుంచి పడితే గోదాట్లో కలిసిపోవడం ఖాయం. అయ్య బాబు, ఈ డేట్ తగ్గి పిసికేస్తున్నాడు. ఏండి, ఇందాక నుంచి వెనకాల ఉండి ఎందుకు నొక్కేస్తున్నాడో అర్థం కావట్లేదండి. మేనేజర్ గారు, ఎందుకైనా మంచిది ఆడికి కొంచెం దూరంగా ఉండండి. తెలిసిన వాళ్ళు ఎలాగూ దగ్గర రానివ్వరు, తెలియను కూడా. రాగానే మొదలు